మీరు కొట్టుకొని చెమచక్కలు ఆడుకొని తమలపాకులతో కొట్టుకొని మీరు విమర్శించుకొని కామినేని శ్రీనివాసరావు బీజేపీ అతనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఏదో అన్నట్టుగా సభలో లేని చిరంజీవి గారికి మద్దతుగా మాట్లాడుతున్నట్టుగా దానికి మళ్ళీ లేచి ఎప్పుడు సభకు రాని బాలకృష్ణ గారు ఏదో మాట్లాడినట్టుగా ఆయనేమో మతి స్థిమితం లేనివాడు కదా. నేనంటాం కదండి, డాక్టర్ చెప్పింది సార్. మతి స్థిమితం లేనివాడు ఏది పడితే అది మాట్లాడితే ఏదో ఒకటి మాట్లాడి పిచ్చి మాటలు, ఆ పిచ్చి మాటలను పట్టుకొని మళ్ళీ పెద్ద దుమారం లేపితే కమ్యూనిటీ గోల్ వస్తే బాలకృష్ణ ఫ్యాన్స్ చిరంజీవి ఫ్యాన్స్ కొట్టుకుంటుంటే తైతక్కలాడదాం అనుకున్నారు. చిరంజీవి గారు చాలా స్మార్ట్ గా వెంటనే రియాక్ట్ అయ్యి దాన్ని ఆపేసి. కానీ తమ్ముళ్ళేమో మౌనం దాలి. తమ్ముళ్ళ గురించి అన్నయ్యకైనా అర్థమైతే బాగుండని అనుకుంటున్నాను. నేనేం కోరుకుంటానంటే చంద్రబాబు నాయుడు నీ డైవర్షన్ పాలిటిక్స్ ఇక చల్లవు. నువ్వు ఎన్ని డైవర్షన్ పాలిటిక్స్ తెచ్చినా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కదము తొక్కుతూనే ఉంటాయి. నీ లాఠీలు, నీ పోలీస్ కేసులు, నీ బెదిరింపులు, నీ అక్రమమైనటువంటి దాడులు మమ్మల్ని ఆపలేవు. ప్రజాక్షేత్రంలో నిలబడతాం, ప్రజల కోసం పోరాడతాం. ఎందాకైనా సరే జగన్మోహన్ రెడ్డి యొక్క నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. రేపు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో రాష్ట్రంలోని పేదవాళ్ళందరికీ మేము పిలుపు. ఇది మన సమస్య. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మన కోసం తీసుకురాబడిన నిష్కరణ. నీకు ఒక నాణ్యమైన వైద్యం అందించాలి, నీ బిడ్డలకు సకాలంలో వైద్యం అందాలని, నీ ముంగిట్లోకి ఇంటికి ఒక డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చి గ్రామానికి ఒక డాక్టర్ కాన్సెప్ట్ తెచ్చాడు. 108 లో వాళ్ళు పడకబెడితే 108 తెచ్చాడు. ఈ రోజున ఆరోగ్యశ్రీని అటకెక్కిచ్చాడు చంద్రబాబు నాయుడు. ఇదంతా మన మీద జరుగుతున్న కుట్ర. నువ్వు మాట్లాడకపోతే ఇంకా కుట్రలు చేస్తూనే ఉంటారు. అందుకే మాట్లాడాల్సిన సమయం వచ్చి, పోరాడాల్సిన సమయం వచ్చి, ఆ పోరాటం వీధి పోరాటమైనా లేదా మహా పోరాటమైనా ఏ పోరాటమైనా సరే పోరాడి తీరాల్సిందే. హక్కుల భంగం కలిగినప్పుడు, రాజ్యాంగంలోని ఈ ప్రజాక్షేత్రంలో మానవ హక్కులకు భంగం కలుగుతున్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న సంస్కరణలకు తూట్లు పొడుస్తున్నప్పుడు, ఆ సంస్కరణలు నీకోసమే అయినప్పుడు నువ్వు మౌనంగా ఉంటే తీవ్రమైన నష్టం జరుగుతుంది. కాబట్టి ఈ రాష్ట్రంలోని పేదవాళ్ళందరూ ఏకమవ్వాలి. రేపు ఎస్సీసీఎల్ ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాన్ని దిగ్విజయంగా జరిపించమని, శ్రేణులందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మీ నిరసన చెప్పమని, శాంతియుతంగా చట్ట ప్రకారం బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రచనలోని ఆ యొక్క నైజాన్ని, ఆ గొప్పతనాన్ని మనం రేపు చేసి చూపించమని